హాయ్ ఫ్రెండ్స్, మనం మటన్ కర్రీ చేయబోతున్నాం. మటన్ కర్రీ కావాల్సిన మటన్ ఉడికించి కుక్కర్లో 3 విజిల్ వేయించి పక్కన పెట్టుకున్నాను. అలాగే దానికి కావాల్సిన పదార్థాలు: యాలకులు 2, దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయ, టొమాటో, 2 టమాటాలు, 3 ఉల్లిపాయలు. పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మరిగినప్పుడు యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు, టమాటో కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటో వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇవి వేగుతున్నప్పుడు ఇంట్లో 1 స్పూన్ ధనియాలు, ఇది ఇలా వేగుతున్నాయని ఒక 15 జీడిపప్పులు వేసుకోవాలి. వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా మగ్గినవి గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకుని మిక్సీ పెట్టుకోవాలి. మనం ఉల్లిపాయ, టమాటో పేస్ట్ కోసం వేపుకున్నవి మిక్సీలో వేసుకున్నాం. అలాగే చిన్నది కొబ్బరి, మీకు పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. కొంచెం గసగసాలు, కొద్దిగా 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. నాకు అంచనా ప్రకారం వేసేసాను, అలవాటు మళ్ళ. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఫైన్గా పేస్ట్ పట్టుకుని, అంటే మరీ మెత్తగా కాదు, మరి మెత్తగా అయితే బాగోదు. మళ్ళీ ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి. జస్ట్ అలా మనం మగ్గించడం కాబట్టి కొంచెం పేస్ట్ అలా చేసుకుంటే సరిపోతుంది, కచ్చాబచ్చా. దీన్ని మళ్ళీ మనం కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి కొద్దిగా వేయించుకోవాలి. చూపిస్తాను ఆ ప్రాసెస్ కూడా. వేసి కొంచెం నెయ్యి కూడా, అంటే లైట్గా కరిగిపోయినాయి, కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఈ పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి అన్నది ఆప్షనలే, అది మనం ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టేస్ట్ బాగుంటుందని నేను వేసాను. ఇందులోనే ఒక చిన్న ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇందాక వేయించారు కదా, మళ్ళీ వేయించడం ఎందుకని మీకు డౌట్ రావచ్చు. అది మనం జస్ట్ నీరు పోయేంత వరకు మగ్గించాం అంతేని, ఇది ఫ్రై చేయలేదు. ఇప్పుడు ఇది ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు ఇది వేగిపోయిన ఆయిల్ పైకి అబ్జర్వ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అది కలుపుతా వేయించుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ మనకు రుచికి సరిపడా వేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పెరుగు యాడ్ చేసుకుని దీన్ని బాగా కలుపుకొని అప్పుడు మనం మటన్ ముక్కలు అన్నది యాడ్ చేసుకోవాలి. మటన్ ముక్కలు యాడ్ చేసుకుని బాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని దీనికి తగ్గ నీరు, మనం మటన్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇది బాగా ఉడుకుతుంది, కొంచెం దగ్గర పడి టైం దగ్గరికి వస్తుంది. ఇందులో కొంచెం గరం మసాలా, అలాగే కసూరి మెంతి, కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. కొద్దిగా కసూరి మేతి, కొత్తిమీర వేసుకుని పొయ్యి కట్టేసుకున్నాం. ఇప్పుడు మటన్ కూర రెడీ. ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. అదైతే కన్ఫామ్గా చెప్పగలను. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.